హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఈ పేరు చెప్తే వెంటనే గుర్తొచ్చేది భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచాక ఒక పసిపిల్లాడిలా ఏడ్చేసిన క్షణాలు. ఫైనల్లో దక్షిణాఫ్రికా ప్లేయర్ హ్యాన్రిచ్ క్లాసెన్ వికెట్ తీసి టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హార్దిక్ పాండ్యా పూర్తి పేరు హార్దిక్ హిమాంశు పాండ్యా. నళిని పాండ్యా, హిమాంశు పాండ్యా దంపతులకు 11 అక్టోబర్ 1993న సూరత్లో జన్మించారు. హార్దిక్ పాండ్యా ముద్దు పేర్లు హైరీ మరియు కుంగ్ఫూ పాండ్యా. సోదరుడు కృణాల్ పాండ్యా కూడా భారత క్రికెటరే. హార్దిక్ పాండ్యా తండ్రి హిమాంశు పాండ్యా ఒక చిన్న కార్ ఫైనాన్స్ను నడిపేవాడు. హార్దిక్ పాండ్యా కృణాల్ పాండ్యాలకు క్రికెట్లో మెరుగైన శిక్షణ ఇప్పించడానికి ఆ బిజినెస్ను మూసేసి వడోదరకు షిఫ్ట్ అయ్యారు. ఆర్థిక కష్టాల వల్ల అక్కడే ఒక చిన్న అద్దె నివాసంలో ఉండేవారు. హార్దిక్ పాండ్యా తండ్రి అక్కడే ఒక లోన్ ఏజెంట్గా ఉద్యోగంలో చేరి 2 కొడుకులను కిరణ్ మోరే క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశారు. క్రికెట్ మీద ఫోకస్ చేయడానికి 9వ తరగతిలోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాడు హార్దిక్ పాండ్యా. జూనియర్ క్రికెటర్ లెవెల్లో ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు హార్దిక్ పాండ్యా. మొదట హార్దిక్ పాండ్యా 18వ ఏట వరకు లెగ్ స్పిన్నర్గా రాణిస్తున్న తర్వాత బరోడా కోచ్ సనత్ కుమార్ సలహా మేరకు ఫాస్ట్ బౌలర్గా మారాడు. బరోడా క్రికెట్ టీం తరపున క్రికెట్ ప్రయాణం కొనసాగించి ఎంతగానో రాణించి 2013-14లో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీని బరోడా క్రికెట్ టీం గెలిచేలా తన వంతు కృషి చేశాడు. మొదటిగా టీ20లలో 26 జనవరి 2016లో ఆస్ట్రేలియా మ్యాచ్తో భారత జట్టు తరపున ఎంపికై అరంగేట్రం చేశాడు. తన ప్రతిభతో తరువాత వన్డేలలో ఎంపికయ్యి భారత జట్టు తరపున 16 అక్టోబర్ 2016న న్యూజిలాండ్ మ్యాచ్తో అరంగేట్రం చేశాడు. ఇక టెస్టుల్లో 26 జూలై 2017న శ్రీలంక మ్యాచ్తో అరంగేట్రం చేశాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 2015 నుంచి 2021 వరకు ముంబై జట్టు తరపున, 2022లో గుజరాత్ జట్టు తరపున కెప్టెన్గా బరిలోకి దిగి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. 2023లో ఫైనల్స్లో చెన్నై చేతిలో ఓటమి పాలై ట్రోఫీని పొందలేకపోయారు. ఆ తర్వాత మళ్లీ 2024లో ముంబై టీం తరపున కెప్టెన్గా బరిలోకి దిగాడు హార్దిక్ హిమాంశు పాండ్యా. హార్దిక్ పాండ్యా కెరియర్లో ఎంతో కష్టపడి భారత జట్టు ఆటగాడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. చిన్నతనంలోనే తన యాటిట్యూడ్తో అండర్ స్థాయి మ్యాచ్ల్లో స్థానం కోల్పోయేవాడని ది ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు హార్దిక్ పాండ్యా. అలాగే కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో కేఎల్ రాహుల్తో కలిసి పాల్గొని మహిళల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భారత జట్టు నుంచి సస్పెన్షన్కు గురయ్యాడు. జీవితంలో ఎన్నో ఒత్తిళ్లను, ఎన్నో ఎత్తుపల్లాలను చూసి ఎదుర్కొని నేడు భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించి శభాష్ అనిపించుకుంటున్నాడు హార్దిక్ హిమాంశు పాండ్యా.